అందరికీ నమస్కారం. కాండవ ప్రస్థం అర్ధరాజ్యంగా పొందిన పాండవులు శ్రీకృష్ణుడి ఆదేశం మేరకు విశ్వకర్మ సహాయంతో ఆ కాండవ ప్రస్థాన్ని ఇంద్రప్రస్థంగా మార్చుకున్నారు. సత్యధర్మ పరాయణులుగా, ప్రజ్ఞావంతులుగా కీర్తింపబడుతూ సోదరులతో కలిసి రాజ్యం చేస్తున్న యుధిష్ఠిరుడి దగ్గరికి ఒకరోజు నారదుడు వచ్చాడు. ధర్మరాజు నారదుడికి సపర్యలు చేసిన తర్వాత నారదుడు పాండవులతో ఏకాంతంగా, మీకు ఒకటే భార్య కాబట్టి మీలో మీకు గొడవలు రాకుండా ఉండడానికి ఒక కథ చెప్తాను వినండి అని నారదుడు ఒక కథ చెప్తాడు. అది ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. పూర్వం సుందుడు, ఉపసుందుడు అని ఇద్దరు సోదరులు ఉండేవాళ్ళు. వాళ్ళిద్దరిని కలిపి సుందోపసుందులు అని పిలిచేవాళ్ళు. అయితే వాళ్ళిద్దరూ ఎప్పుడూ కలిసే ఉండేవారు. వాళ్ళని చంపడం అసాధ్యమని ముల్లోకాలలోనూ ప్రసిద్ధి. వారిద్దరికి ఒకటే రాజ్యం, ఒకటే ఇల్లు, ఒకటే మంచం, ఒకటే ఆసనం, అలాగే భోజనం కూడా కలిసే తినేవాళ్ళు. కానీ వాళ్ళిద్దరూ తిలోత్తమ అనే అప్సరస ప్రేమలో పడి ఒకరినొకరు చంపుకున్నారు. యుధిష్ఠిరా, మీకు ఈ మధ్య పెళ్ళయింది. మీలో మీరు ఇలా గొడవలు పడకుండా ప్రేమగా, స్నేహంగా మీ అన్నదమ్ములు అందరూ కలిసి ఉండండి అని అన్నాడు నారదుడు. అప్పుడు యుధిష్ఠిరుడు, అసలు ఎవరు ఈ సుందోపసుందులు? వాళ్ళిద్దరి మధ్య గొడవకి గల కారణం ఏంటి? ఒకరినొకరు ఎలా చంపుకున్నారు? అసలు ఎవరు ఈ తిలోత్తమ? దేనికోసం ఒకరినొకరు చంపుకున్నారు? ఈ కథ వివరంగా చెప్పండి. ఇది వినడానికి చాలా ఆసక్తిగా ఉంది అని అన్నాడు. అప్పుడు నారదుడు సుందోపసుందుల కథ చెప్పడం ప్రారంభించాడు. పూర్వం హిరణ్యకశిపుని వంశంలో నికుంభుడు అనే మహారాక్షసుడు పుట్టాడు. అతను మిక్కిలి బలవంతుడు, తేజస్శాలి. అతనికి మహాపరాక్రమవంతులు, బలవంతులైన ఇద్దరు కొడుకులు పుట్టారు. వారే సుందుడు, ఉపసుందుడు. వారిద్దరూ మహాక్రూరులు, భయంకరమైన వాళ్ళు. కానీ వారిద్దరి మధ్య విడదీయలేని బంధం ఉంది. వారు ఒకే నిశ్చయంతో ఉండేవారు. ఎప్పుడూ కలిసే ఉండేవారు. ఒకరిని వదిలి ఒకరు ఉండేవారే కాదు. కనీసం వేరే వాళ్ళతో మాట్లాడాలన్నా కూడా ఇద్దరు ఉంటేనే మాట్లాడేవారు, లేకపోతే లేదు. ఒకరికి నచ్చిన పనులు ఇంకొకరు చేస్తూ ఎప్పుడూ ప్రేమగా మాట్లాడుతూ ఉండేవారు. ఒకే శీలం, ఆచరణ కల వారి జీవాత్మ రెండుగా విడిపోయి ఇద్దరుగా ఉన్నారు. అలా వారిద్దరూ మహాపరాక్రమవంతులుగా ఎదిగారు. వారిద్దరూ ఒకే నిశ్చయంతో ముల్లోకాలను జయించాలి అని సంకల్పించుకుని దీక్షతో వింధ్యా పర్వతం చేరి అక్కడ వారిద్దరూ తపస్సు చేయడం ప్రారంభించారు. ఆకలి దప్పులు వదిలేసి తలపై జటలు కట్టి నారబట్టలు కట్టుకొని వాయుభక్షణ చేస్తూ మలినమైన అవయవాలతో తమ శరీరాన్ని అగ్నికి ఆహుతి చేస్తూ బొటనవేలు మీద నిలబడి చేతులు పైకెత్తి కన్నురెప్ప వేయకుండా చాలా కాలం పాటు నియమంతో తపస్సు చేశారు. వారి తపస్సుకి వింధ్య పర్వతం వేడెక్కి పొగలు చిమ్మింది. ఆ తీవ్రమైన తపస్సును చూసి దేవతలందరూ భయపడ్డారు. వారి తపస్సుకి భంగం కలిగించడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు. దేవతలందరూ వారిద్దరిని నగలతో, స్త్రీలతో చాలాసార్లు ప్రలోభపెట్టారు. కానీ వాళ్ళు తపస్సుని వదల్లేదు. ఆ తర్వాత వారిపై దేవతల మాయను ప్రదర్శించారు. అది ఎలా అంటే, మాయతో సృష్టింపబడిన వారి అక్కలు, చెల్లెళ్లను, తల్లులను, భార్యలు, ఆత్మీయులు భయంతో పరుగులు పెడుతూ వచ్చారు. వారిని శూలం చేతబట్టిన ఒక రాక్షసుడు తరుముతూ వారిని భూమిపై దొర్లింప చేస్తూ తరుముతూ ఉన్నాడు. అప్పుడు వారి బట్టలు, నగలు అన్నీ జారిపోయాయి. వారందరూ కలిసి తపస్సు చేస్తున్న సుందోపసుందుల దగ్గరికి వచ్చి రక్షించండి అని వేడుకున్నారు. వారి ఏడుపులు, వారి బాధ చూసి కూడా ఆ సుందోపసుందులు ఇద్దరు వ్రత దీక్షను, తపస్సును వదల్లేదు. ఇద్దరిలో ఒక్కరు కూడా బాధపడకపోవడం వలన వారందరూ అక్కడికక్కడే మాయమైపోయారు. అప్పుడు వారి తపస్సుకి మెచ్చిన బ్రహ్మ వారి ముందు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమని చెప్పాడు. అప్పుడు సుందోపసుందులు ఇద్దరు వారి ఎదుట ఉన్న బ్రహ్మకు చేతులు జోడించి నమస్కరించి, భగవంతుడా, మీరు మా తపస్సుకి ప్రసన్నులైతే మమ్మల్ని మాయావేత్తలుగా, అస్త్రశస్త్ర విశారదులుగా, బలవంతులుగా, కామరూపులుగా, అమరులుగా చెయ్యండి అని అన్నారు. అప్పుడు బ్రహ్మ, అమరత్వం తప్ప మిగిలిన కోరికలన్నీ తీరుతాయి. మీరు అమరత్వం కాకుండా మృత్యువుని ఇంకోలాగా కోరండి. ముల్లోకాలకు ప్రభువును కావాలి అని మీరు తపస్సు చేశారు. అమరత్వం మీ లక్ష్యం కాదు, కాబట్టి మీరు అమరులు కాలేరు. మీకు అమరత్వ సిద్ధిని నేను ఇవ్వలేను అని అన్నాడు బ్రహ్మ. అప్పుడు సుందోపసుందులు, పితామహ, అయితే మాలో మేము తప్ప ఇతరులు ముల్లోకాలలో వేరొక వ్యక్తి మమ్మల్ని చంపలేనట్లుగా వరం ఇవ్వండి అని అడిగారు. అప్పుడు బ్రహ్మ, అలా అయితే మీ ప్రార్థన ప్రకారం మీలో మీకు పరస్పరం కలహం ఏర్పడి మరణం సంభవించేలా వరం ఇస్తున్నాను. ఏదో ఒక రూపంలో మరణం కలుగుతుంది అని చెప్పి బ్రహ్మదేవుడు తన లోకానికి వెళ్ళాడు. బ్రహ్మదేవుడి నుండి వరాలను పొందిన ఆ సోదరులు ఇద్దరు ముల్లోకాలకు జయింపరాని వారై సంతోషంతో తమ భవనాలకు వెళ్లారు. వరాలు పొంది
కృతకృత్యులై తిరిగి వచ్చిన వారిద్దరిని చూసి స్నేహితులు, బంధువులు చాలా సంతోషించారు. వారిద్దరూ జటలను తీసేసి స్నానాలు చేసి కిరీటాలు ధరించి విలువైన ఆభరణాలు, వస్త్రాలు ధరించి కాలం కాని కాలంలో వచ్చిన పండు వెన్నెలలాగా ఉన్నారు. వారి స్నేహితులందరూ సంతోషంలో మునిగిపోయారు. ఏ ఇంట్లో చూసినా తినండి, తాగండి, అనుభవించండి, ఎగరండి, పాడండి, క్రీడించండి, కొల్లగొట్టండి అన్న మాటలు తప్ప ఇంకే మాటలు వినిపించడం లేదు. అలా దైత్యుల నగరం అంతా ఆనందంలో మునిగిపోయింది. అలా చాలా సంవత్సరాలు ఆ సోదరులిద్దరూ కామరూపాలు ధరించి క్రీడిస్తూ ఉన్నారు. అలా చాలా సంవత్సరాలు గడిచినా వారికి మాత్రం ఒక్క రోజులాగే అనిపించింది. అలా వారి ఉత్సవం అయిపోయిన తర్వాత ఆ సుందోపసుందలిద్దరూ ముల్లోకాలను జయించాలి అనుకుని దైత్యులను యుద్ధానికి సిద్ధం కండి అని ఆదేశించారు. స్నేహితులు వృద్ధులైన రాక్షస మంత్రుల ఆజ్ఞ ప్రకారం మఘా నక్షత్రంలో రాత్రి యుద్ధయాత్ర ప్రారంభించారు. గదలు, తోమరాలు, శూలాలు, కవచాలతో దైత్యసేన బయలుదేరింది. వందిమా గదలు, చారణులు స్తోత్రాలు, మంగళపాటలు పాడుతూ ఉంటే ఆ దైత్యులందరూ సంతోషంగా యుద్ధయాత్రకు వెళ్లారు. సుందోపసుందులిద్దరూ కామగమనంలో ఆకాశానికి ఎగిరి దేవతల భవనాలపై దాడి చేశారు. వారి దండయాత్ర గురించి విని వారికున్న వరం గురించి తెలుసుకొని దేవతలందరూ స్వర్గాన్ని వదిలి బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్లారు. ఆ సోదరులిద్దరూ తీవ్ర పరాక్రమంతో యక్షులను, గంధర్వులను, ఆకాశంలో నివసించే వారందరినీ చంపారు. పాతాళ లోకంలో నివసించే నాగులను, సముద్రపు ఒడ్డున నివసించే మ్లేచ్చులను జయించారు. ఆ తర్వాత వారు భూమిని అంతటినీ కూడా జయించాలి అనుకుని సైనికులను పిలిచి వారితో ఇలా చెప్పారు. రాజులు, బ్రాహ్మణులు యజ్ఞయాగాదులు చేసి హవ్యాలను, నివేదనలను ఇచ్చి దేవతల బలాన్ని పెంచారు. కాబట్టి యజ్ఞాలు చేసేవాళ్ళు మనకి శత్రువులు. మనందరం ఏకమై వారందరినీ చంపాలి. అలా అని తూర్పు సముద్ర తీరాన సైనికులను ఆదేశించి ఆ తర్వాత అందరూ అన్ని దిక్కులకు వెళ్లి యజ్ఞాలు చేసేవారిని, చేయించే బ్రాహ్మణులను బలవంతంగా చంపారు. మునుల ఆశ్రమాలకు వెళ్లి అగ్నిహోత్రాలు చేసుకునే సామాగ్రిని అంతా నీళ్లలో పడేశారు. తాపసులు వారిని శపించినా కూడా వారి వరబలం కారణంగా వారికి ఏమీ కాలేదు. రాళ్ల మీద వేసిన బాణాలు లాగా వారి శాపాలన్నీ వ్యర్థమైపోయాయి. బ్రాహ్మణులందరూ భయంతో పారిపోయారు. గరుత్మంతునికి పాములు భయపడినట్లు జితేంద్రియులు, శాంతిపరాయణులు, తపసిద్ధులైన బ్రాహ్మణులందరూ భయంతో పరుగులు పెట్టారు. ఆశ్రమాలు భగ్నం చేశారు. కలశాలు, స్రువాలు అంటే యజ్ఞంలో నెయ్యి వేయడానికి ఉపయోగించే చెక్కతో చేసిన గరిట, అవన్నీ విసిరేశారు. లోకమంతా నాశనం చేసి శూన్యం చేశారు. ఋషులని ఒక్కరిని కూడా వదలకుండా చంపాలి అని నిశ్చయించుకొని వారికున్న కామ రూపంతో భయంకరమైన జంతువుల రూపాలను స్వీకరించి ఋషులను చంపేశారు. మదించే మత్తేపం రూపం ధరించి వెళ్ళడానికి వీలు కాని కారడవులకు కూడా వెళ్లి అక్కడ గోప్యంగా నివసించే ఋషులను కూడా చంపారు. పులులు, సింహాలు రూపాలను ధరించి ఆ జంతువులు ఎలా వేటాడి చంపుతాయో ఆ విధంగా ఋషులను వధించారు. వారు ఎప్పుడు ఏ రూపంలో వస్తారో కూడా ఋషులకు తెలియకుండా పోయింది. భూమిపై యజ్ఞాలు, హోమాలు తగ్గిపోయాయి. రాజులు, బ్రాహ్మణులు చాలా మంది నశించారు. యాత్రలు, విహారాలు లేవు. ప్రజలందరూ భయంతో బతుకుతున్నారు. అంగళ్లలో క్రయ విక్రయాలు లేవు. దేవకార్యాలు లేవు. పవిత్ర కార్యక్రమాలు, వివాహాలు లేవు. వ్యవసాయం, పశురక్షణ అస్సలు లేనే లేదు. అన్ని చోట్ల హాహాకారాలు వినిపించాయి. నగరాలు, ఆశ్రమాలు అన్ని ధ్వంసం చేశారు. ఎముకలు, అస్థిపంజరాలతో భూమి అంతా భయంకరంగా తయారయ్యింది. పితృకార్యాలు లేవు. మంగళ కార్యాలు లేవు. లోకమంతా భయంతో నిండిపోయింది. భూమి వైపు చూడలేకపోయారు దేవతలు. సుందోపసుందుల భయంకర పనులను చూసి సూర్యుడు, చంద్రుడు, గ్రహాలు, తారలు, నక్షత్రాలు, దేవతలు చాలా దుఃఖించారు. ఆ విధంగా సుందోపసుందులు అన్ని దిక్కులను జయించి భూమిని అంతటిని శత్రురహితం చేసి తిరిగి కురుక్షేత్రంలోని వారి భవనానికి వెళ్లారు. అప్పుడు జితేంద్రియులు ఆత్మ జయం సాధించిన కొంతమంది ఋషులు కలిసి లోకులపై దయతో సత్యలోకంలోని బ్రహ్మ దగ్గరికి వెళ్లారు. ఆ సత్యలోకంలో దేవతాగణంతో, సిద్ధులతో, బ్రహ్మర్షి గణంతో పరివేష్టితుడైన బ్రహ్మను చూశారు. అక్కడ మహాదేవుడు, వాయువు, అగ్ని, సూర్యుడు, చంద్రుడు, ఇంద్రుడు, బ్రహ్మ మానస పుత్రులు, వాలకిల్యులు మొదలైన వాళ్ళు ఉన్నారు. బ్రహ్మర్షులందరూ బ్రహ్మ దగ్గరికి వెళ్లి దైన్యంతో బ్రహ్మకు సుందోపసుందుల గురించి చెప్పారు. వాళ్ళు చేసిన అకృత్యాలను అన్నింటినీ వివరించారు. దేవతలు, మహర్షులు బ్రహ్మను ఇప్పుడు ఏం చేయాలి, ఎలా వారిని జయించాలి అని అడిగారు. అప్పుడు బ్రహ్మ కొంచెం సేపు ఆలోచించి వారి మరణాన్ని నిశ్చయించి విశ్వకర్మను పిలిపించాడు. బ్రహ్మదేవుడు విశ్వకర్మతో, నువ్వు ఒక సుందరమైన స్త్రీని సుందోపసుందుల వధ కోసం తయారు చెయ్యి అని ఆజ్ఞాపించాడు.
విశ్వకర్మ బ్రహ్మదేవుడికి నమస్కరించి ఆయన మాట ప్రకారం బాగా ఆలోచించి ఒక సుందరమైన దివ్యమైన స్త్రీని సృష్టించాడు. విశ్వకర్మ ఆమెను ఎలా సృష్టించాడు అంటే, ముల్లోకాల్లో చరాచర జగత్తులో ఏ పదార్థం శ్రేష్టమైనదో, ఏ రత్నాలు శ్రేష్టమైనవో అన్నిటినీ సేకరించి వాటిని నువ్వు గింజంత పరిమాణంలో తీసుకొని ఆ సుందరి శరీరంలో కూర్చాడు. ఆమె శరీరంలో అనేక రత్నాలను చేర్చడం వల్ల శరీరం నుండి అనేక రత్న కిరణాలు వెదజల్లుతున్నట్లుగా ఆమె కనిపించింది. విశ్వకర్మచే విశ్వ ప్రయత్నంతో తయారు చేయబడిన ఆమె ముల్లోకాల్లోని నారీమణుల సౌందర్యంలో సాటిలేనిది అయింది. ఆమె శరీరంలో చూసేవారు దృష్టిని ఆకర్షింపబడిన రూపం నువ్వు గింజంతైనా లేదు. ఆమె సర్వ ప్రాణుల చూపులను మనస్సులను ఆకర్షించింది. శ్రేష్టమైన రత్నాలను నువ్వు గింజంత పరిమాణంలో సేకరించి ఆమెను సృష్టించడం వలన బ్రహ్మ ఆమెకు తిలోత్తమ అనే పేరు పెట్టాడు. అప్పుడు తిలోత్తమ బ్రహ్మదేవుడికి నమస్కరించి అంజలి ఘటించి నన్ను ఏ కార్యానికై నిర్మించారు అని అడిగింది. అప్పుడు బ్రహ్మ, తిలోత్తమ, నువ్వు శోభసుందుల దగ్గరికి వెళ్ళి నీ అందంతో వాళ్ళని ప్రలోభపెట్టు. నిన్ను చూసిన వెంటనే నీ రూప సంపదని పొందాలి అనే కోరిక వాళ్ళల్లో కలిగించు. వాళ్ళిద్దరికీ పరస్పరం విరోధం ఏర్పడేటట్లు చెయ్యి అని అన్నాడు బ్రహ్మ. దానికి తిలోత్తమ సరే అని బ్రహ్మకు నమస్కరించి అక్కడ ఉన్న దేవతలందరికీ ప్రదక్షిణం చేసింది. అప్పుడు బ్రహ్మ దక్షిణం వైపుకు, శివుడు తూర్పుకు అభిముఖంగా కూర్చున్నారు. దేవతలు ఉత్తరానికి అభిముఖంగా కూర్చున్నారు. ఇంకా ఋషులు అన్ని వైపులా కూర్చున్నారు. అప్పుడు తిలోత్తమ ప్రదక్షిణ చేస్తూ ఈశ్వరుడికి దక్షిణం వైపు వెళ్ళగానే శంకరునికి ఆమెను చూడాలనిపించింది. పద్మం వలె ప్రకాశించే వేరొక ముఖం ఏర్పడింది ఈశ్వరుడికి. తిలోత్తమ దక్షిణం నుండి పశ్చిమం వైపుకు వెళ్ళగానే ఈశ్వరుడికి పశ్చిమం వైపున ఇంకొక తల వచ్చింది. అలాగే ఉత్తరానికి వెళ్ళగానే ఉత్తరం వైపు ఇంకొక తల వచ్చింది. అలాగే ఇంద్రుడికి కూడా ముందు వెనక పక్కల అన్ని వైపులా విశాలమైన ఎర్రటి కాంతులు కల 1000 కళ్ళు అంతటా బహిర్గతమయ్యాయి. పూర్వం స్థానువులా ఉన్న శంకరుడు ఇప్పుడు చతుర్ముఖుడయ్యాడు. ఇంద్రుడు సహస్రనేత్రుడు అయ్యాడు. దేవతలు ఋషిగణాలు కూడా తిలోత్తమ ఎటువైపు వెళితే అటువైపు తలలు తిప్పి ఆమెనే చూస్తుండిపోయారు. అంత అందంగా ఆకర్షణీయంగా విశ్వకర్మ తిలోత్తమని నిర్మించాడు. ఆమె అక్కడి నుండి వెళ్ళిన తర్వాత దేవతలు ఋషులు సుందోపసుందుల మరణం జరిగిపోయినట్లే అని భావించారు. ఆ తర్వాత ఆ బ్రహ్మదేవుడు ఋషులు దేవతలను వారి వారి ప్రదేశాలకు పంపించాడు. సుందోపసుందులిద్దరూ భూమండలాన్నంతటినీ జయించి శత్రువులు లేనివారై ముల్లోకాలను వశపరుచుకున్నారు. దేవతలు, గంధర్వులు, నాగులు, యక్షులు, రాక్షసులు మానవుల నుండి రత్నాలను అపహరించి ఎంతో సంతోషించారు. ముల్లోకాలలోనూ వారిని ఎదుర్కొనేవారు లేని కారణంగా వారు దేవతల్లాగా కర్మలను వదిలి భోగలాలసులయ్యారు. అందమైన స్త్రీలు, భక్ష్యాలు, భోజ్యాలు, సుగంధ ద్రవ్యాలు, మధుర పానీయాలతో సంతోషంగా కాలం గడుపుతూ ఉన్నారు. అంతఃపురాలలోని వనాలు, ఉద్యానవనాలు, పర్వతాలు మొదలైన మనసుకు నచ్చిన ప్రదేశాలలో ఆనందంగా విహరించారు. ఆ తర్వాత ఒకరోజు వింధ్య పర్వతం మీద పుష్పించిన శాల వృక్షాలు ఉన్న ప్రదేశానికి విహారం కోసం వెళ్లారు. సుందోపసుందులిద్దరూ ఆ ప్రదేశంలో అన్ని భోగాలు సమకూర్చుకొని శ్రేష్టమైన ఆసనాలపై స్త్రీలతో పాటు కూర్చొని ఉన్నారు. చాలా మంది స్త్రీలు వాళ్ళ దగ్గరికి వచ్చి నాట్యాలు చేస్తూ ఉన్నారు. అదే సమయంలో తిలోత్తమ ఒకే ఒక్క ఎర్రని చీర కట్టుకొని నదీ తీరాలలో కర్ణికార పువ్వులను కోస్తూ ఆ రాక్షసులు ఉన్న దగ్గరికి వచ్చింది. ఆ రాక్షసులు ఇద్దరు అప్పటికే మద్యపానం చేసి ఉన్నారు. వారి కళ్ళు ఎర్రబడ్డాయి. అందమైన తిలోత్తమను చూడగానే వారి మనసు చలించింది. వాళ్ళిద్దరూ వారి ఆసనాలను వదిలి ఆమె ఉన్న ప్రదేశానికి వెళ్లారు. మత్తులో ఉన్న వారిద్దరూ ఆమెను కోరుకున్నారు. అప్పుడు సుందుడు తిలోత్తమ కుడి చేతిని పట్టుకున్నాడు. ఉపసందుడు తిలోత్తమ ఎడమ చేతిని పట్టుకున్నాడు. వాళ్ళు అసలే వరగర్వితులు, బల సంపన్నులు. ఇప్పుడు సురాపానం చేసి మద్యం మత్తులో ఉన్న వాళ్ళిద్దరూ ఒకరిపై ఒకరు కళ్ళెర్ర చేసుకున్నారు. తిలోత్తమ కుడి క్రీగంటి చూపులతో సుందుడిని, ఎడమ క్రీగంటి చూపులతో ఉపసందుడిని వశపరుచుకుంది. ఆమె గంధ ఆభరణ రూపాలతో వ్యామోహం పొంది సుందోపసుందులిద్దరూ ఒకరితో ఒకరు, ఈమె నాకు భార్య, నీకు తల్లితో సమానం అని ఒకడంటే, ఇంకొకడు ఈమె నాకు భార్య, నీకు కోడలితో సమానం అని ఇంకొకడన్నాడు. ఈమె నీది కాదు నాది అంటే ఇంకొకరు నాది నీది కాదు అని ఇంకొకరు. ఇలా ఇద్దరిలో కోపం పెరిగిపోయింది. ఆమె సౌందర్యంతో మోహావేశంలో పడిన వాళ్ళిద్దరూ ఎంతో ఆప్యాయంగా స్నేహంగా ఉండే వాళ్ళిద్దరూ వారి స్నేహాన్ని మరిచి ఆమెని పొందాలి అనే కోరికతో ఇద్దరు గదలు చేతుల్లోకి తీసుకున్నారు.
ఆమె విషయంలో కామమోహితులైన వాళ్ళిద్దరూ ఆమెను పొందడంలో నేను ముందు అంటే నేను ముందు అని అనుకుంటూ పరస్పరం గదలతో మోదుకున్నారు. అలా గదలతో ద్వంద్వ యుద్ధం చేసిన వాళ్ళిద్దరూ భూమిపై పడ్డారు. వారి సర్వ అవయవాలు రక్తసిక్తాలయ్యి వాళ్ళు మరణించారు. వారు మరణించిన తర్వాత స్త్రీలు రాక్షసులు భయపడి విషాదంలో మునిగిపోయి పాతాళ లోకానికి వెళ్ళిపోయారు. అప్పుడు బ్రహ్మదేవుడు దేవతలు ఋషులతో కలిసి తిలోత్తమను ప్రశంసించాడు. అలాగే ఆమెకి ఒక వరాన్ని కూడా ఇచ్చాడు. నువ్వు సూర్యుడు ఎక్కడి వరకు సంచరిస్తాడో అక్కడి వరకు నువ్వు సంచరిస్తావు. నీ తేజం ఇతరులు చూడలేరు అని తిలోత్తమకి బ్రహ్మ వరం ఇచ్చాడు. అలాగే త్రిలోక రాజ్యాన్ని ఇంద్రుడికి అప్పగించి బ్రహ్మదేవుడు తన లోకానికి వెళ్ళాడు. ఇది సుందోపసుందుల కథ. నారదుడు ఈ కథ అంతా పాండవులకు చెప్పి ఈ విధంగా అన్ని విషయాల్లోనూ కలిసి ఉండే ఒకే నిశ్చయం గల ఆ ఇద్దరు సోదరులు తిలోత్తమ కారణంగా ఒకరినొకరు చంపుకున్నారు. భరత శ్రేష్ఠులారా, మీపై ప్రేమతో మిమ్మల్ని ఆదేశిస్తున్నాను. మీలో మీకు భేదం రాకుండా నియమాలు పెట్టుకోండి. ద్రౌపది కారణంగా మీరు మరణించకూడదు. మీకు శుభం జరుగుగాక అని చెప్పి నారదుడు అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అప్పుడు పాండవులు బాగా ఆలోచించి ద్రౌపది ఒక్కొక్కరి భవనంలో ఒక్కొక్క సంవత్సరం నివసిస్తుంది. ద్రౌపది ఏకాంతంగా ఒకరితో ఉన్నప్పుడు ఇంకొకరు ఆమెను చూస్తే అతను 12 సంవత్సరాలు వనవాసం చేయాల్సి ఉంటుంది అని ఒక నిర్ణయం తీసుకున్నారు. అందరూ ఆ నిర్ణయానికి అంగీకరించారు. నారదుని ప్రేరణతో పాండవులు ఈ నిర్ణయం తీసుకొని దాని నియమంతో పాటించారు. అందుకే పాండవులకు ద్రౌపది కారణంగా వారిలో వారికి విరోధం కలగలేదు. ఈ నియమంతోనే పాండవులు అక్కడ జీవించసాగారు. తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. అంతవరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోకి లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై శ్రీరామ్.